Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. అండ్ ఇందులో తనతో పాటు ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మొత్తంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? మేడం, ఫస్ట్ నేను హీరోయిన్స్ గురించి చెప్తాను మీకు. ఈ సినిమాలో ఎలా అంటే, ఫస్ట్ మేము స్టోరీ అనుకున్నాము, షూటింగ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ అలా డిసైడ్ చేసుకున్నాము. అప్పుడు ఫస్ట్ మాకు కృతి వర్మ అని అమ్మాయి, బాలీవుడ్లో చేసింది అమ్మాయి, ఇంకా బిగ్ బాస్ బాలీవుడ్లో చేసింది. ఆమె మా అరుణ్ ద్వారా పరిచయం అయింది. అప్పుడు కలిసాము, మాట్లాడాము, షూటింగ్ ఇట్లా ఇట్లా ఉందంటే ఈ క్యారెక్టర్ అంటే మంచిగా చేసింది, లీడ్ క్యారెక్టర్ అది బాగా చేసింది అమ్మాయి. తర్వాత నేహా దేశపాండే ఒక పోలీస్ క్యారెక్టర్, మన తెలుగులో ఒక 10-15 సినిమాల్లో హీరోయిన్ చేసింది. కానీ నేహాకి అంటే నేనే హీరోయిన్ అని ఫీలింగ్ లేదు. అప్పుడు ఇలా క్యారెక్టర్ ఉంది, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్ అంటే చేస్తానని చెప్పేసి ముందుకు చేసింది. తర్వాత ఒక వేరే హీరోయిన్తో ఆల్రెడీ కమిట్ ఉండే మేము, కానీ ఆ డేట్స్ కుదరలేదు. అప్పుడు మేము వేరే ప్రొఫైల్స్ ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి చూస్తే అప్పుడు మాకు అందాల రాక్షసి దొరికింది. అప్పుడు లాస్ట్ మూమెంట్లో అంత ఫైనల్ అయింది, టకాటక ఒక్క 1-2 డేస్లోనే అయిపోయింది. అన్నీ అయిపోయి సెకండ్ డే ఈరోజు మాట్లాడారు, నెక్స్ట్ డే అమ్మాయి షూటింగ్లో ఉంది. అట్లా అలా క్యాస్టింగ్ అలా జరిగింది, బాగా కలిసి వచ్చినాయి అన్నీ. ఎందుకంటే అందరూ బాగా చేశారు యాక్టింగ్, అందరూ మెచ్యూర్డ్ ఆర్టిస్టులు, అందరూ సూపర్ యాక్టింగ్ ఉంటుంది. రియాన్షిది బాగా వచ్చింది. మీతో మీకు వాళ్ళకి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ఆ ఇద్దరు హీరోయిన్స్ తో? లేదు, నేహా గురించి వన్ లాస్ట్ సీన్ ఉంది. నేహా ఆవిడ పోలీస్ ఆఫీసర్ అండ్ మీరేమో ఈయనని మోహిని వశీకరణ చేస్తారు. లాస్ట్ లో అది తెలుస్తుందా, అంటే హీరోకి ఒక్కడికే తెలుస్తుందా అట్లా జరిగింది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ కి కూడా తెలుస్తుందా? చూడండి, ట్రైలర్ చూసాక 100 క్వశ్చన్స్ వచ్చినాయి. అవును, అది కూడా ఎక్సైట్మెంట్ అది. సో యూ షుడ్ వాచ్ ద మూవీ, దెన్ యూ విల్ నో ఎవ్రీథింగ్. ఓకే, ఇన్నిసార్లు నాకు మూవీ చూడాలి అని చెప్తున్నారు. అండ్ ఇందులో ఇన్ని ఫన్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే హీరో అన్ని టార్చర్ చేసే ఎలిమెంట్ ఇప్పుడున్న వాళ్ళకైతే మస్తు నచ్చుతుంది. అయితే ఎందుకు వచ్చి ఈ ఓ అందాల రాక్షసి మూవీని డబ్బులు పెట్టుకొని థియేటర్లో చూడాలి అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇట్స్ ఫస్ట్ స్టోరీలో చాలా బెస్ట్ మెసేజ్ ఉంది, మంచి మెసేజ్. సో ఆ గురించి నవడేస్ లైక్ గర్ల్స్కి చాలా మోసం అవుతుంది. అండ్ ఈవెన్ బాయ్స్ విల్ లర్న్ కే వీ షుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ దట్. సో బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి చాలా మెసేజ్ ఉన్న మూవీ. అండ్ డెఫినెట్గా అండ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ కూడా ఉండాలి. సో ఇట్స్ అ ప్యాకేజ్, ఫుల్ మీల్. సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్, ఎంటర్టైన్ అవుతారు. ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్ ఉన్న మూవీ, వాళ్ళ కంటెంట్ ఉన్న మూవీ. సో యూ షుడ్ వాచ్ ఇట్. మీరు చెప్పండి. 2 hours సినిమా కూర్చోబెట్టాలంటే చిన్న విషయం కాదు. అయితే అందులో నేను సక్సెస్ అయ్యానని 100% నమ్ముతున్నాను. రేపు పొద్దున మీరు కూడా అది సినిమా చూసి, అంటే సినిమా కంటెంట్ అంటే ఏదంటే తెలిసిపోయింది, ట్రైలర్ చూసేసారు, పోస్టర్ చూసారు, అంతా ఒక క్లారిటీ వచ్చేసింది సినిమా ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. దాని గురించి ఇంకా నేను చెప్పడం బాగోదు, కానీ నేను ఒకటే చెప్తా, మీది 1 minute కూడా వేస్ట్ అవ్వదు. థియేటర్లో కూర్చుంటే ఒక మంచి ఫీల్తో లోపలికి వెళ్తారు, ఇంకా బయటికి వచ్చేటప్పుడు ట్రిబుల్ మంచి ఫీల్ ఉంటుంది. అలాంటి క్లైమాక్స్, ఒక గూస్ బంప్స్ వచ్చే క్లైమాక్స్, ఒక హ్యాపీనెస్. ఆ సినిమా ఎండ్ అయిపోయాక అరవాలి, కేకలు వేయాలి, చప్పట్లు కొట్టాలి, అలాంటి ఫీల్ ఇచ్చాను లాస్ట్ ఎండింగ్లో. అంత బాగుంటుంది. ఇది నా నమ్మకం. అంటే ప్రతి ఒక్కరు మన సినిమా ఉన్నప్పుడు బాగుంది అని చెప్తారు. నాది ఇంతకుముందు ప్రతి ఇంటర్వ్యూ చూసుకోండి, ఎప్పుడు నేను సినిమా ఇంత బాగుంది అది ఇది చెప్పలేదు. నా జీవితంలో ఇలాంటి సినిమా నాకు పడలేదు, పడదు కూడా తెలీదు. అంత బాగుంది ఇది, అందుకే చెప్తున్నాను. వెళ్ళి థియేటర్లో చూడండి, బాగుంటుంది. ఎంత నమ్మకం ఉందో మీకు ఈ మూవీ మీద, అంటే రిలీజ్ అయిన తర్వాత ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది, అదంతా మీకు జరగాలి. మీ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మీకు రేపే రిలీజ్ ఉంది, ఆ టైంలో కూడా మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ యొక్క మూవీకి కాదు, ఫ్యూచర్ మొత్తానికి. అండ్ మీకు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మంచి రిజల్ట్ అయితే రావాలి. మీరు కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేయాలి, ఇలాగే మాకు యాంకరింగ్ చేయాలి. మీ ఛానల్ సపోర్ట్ చేయాలి. Thank you so much. You are very good. It was very interesting interview. Yes. Thank you. Thank you so much. Thank you so much. Thank you.